కేసీఆర్ కేటీఆర్ల మెడకు లగచర్ల ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో కేసీఆర్ ప్రధాన సూత్రధారుడంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. అంతేకాదు కలెక్టర్ను హత్య చేయించేందుకు ప్రధాన నిందితుడు ఏటుగా ఉన్నటువంటి నిందితుడు సురేష్ను హైదరాబాద్ నుంచి పంపించినట్లుగా సర్కార్ చెప్తోంది. ఇక లగచర్లలో ఎలాంటి చర్చలు లేకుండా ఈ దాడులు జరిపేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని చెప్తోంది. అంతేకాదు కేసును ఎదుర్కొనేందుకు 10 కోట్లు విడుదల చేశారంటూ కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ హైకోర్టులో దీనికి సంబంధించిన సాక్ష్యాలను దీనికి సంబంధించిన ఆధారాలను హైకోర్టు ముందుంచినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తన రిమాండ్కు సంబంధించి కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆదేశాలను రద్దు చేయాలంటూ పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సందర్భంగా ఈ ఆధారాలను రాష్ట్ర సర్కార్ హైకోర్టు ముందుంచినట్టుగా తెలుస్తోంది. లగచర్ల ఘటనకు సంబంధించి కేసీఆర్ కేటీఆర్ ప్రమేయాలకు సంబంధించినటువంటి ఆధారాలను హైకోర్టు ముందుంచినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో కలెక్టర్ హత్యకు కుట్ర పన్నినట్టుగా కూడా సంచలన ఆరోపణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కలెక్టర్ హత్యకు హైదరాబాద్ నుంచి సురేష్ను నరేందర్ రెడ్డి పంపారంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. భూసేకరణలో ఏటు ఉన్నట్టుగా ఉన్నటువంటి సురేష్కు అసలు భూమే లేదంటూ ప్రభుత్వం చెప్తోంది. తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారంటూ నిందితులు ధీమాతో ఉన్నారంటూ సర్కార్ ఈ అంశంలో హైకోర్టు ముందు పలు ఆధారాలను చూపించినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి చర్చలు లేకుండా హత్యకు కుట్ర పన్నారంటూ ప్రభుత్వం ఆరోపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం సంచలనం రేపుతోంది. హైకోర్టులో రేవంత్ సర్కార్ అయితే సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో కేసీఆర్ కేటీఆర్ మెడకు లగచర్ల ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ముఖ్యంగా హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. లగచర్ల ఘటనకు సంబంధించి ప్రధాన సూత్రధారులు కేసీఆర్ కేటీఆర్ గాని ఆరోపిస్తోంది. ఇందుకు ఈ కేసును ఎదుర్కొనేందుకు 10 కోట్లు విడుదల చేసినట్లుగా కూడా కొన్ని ఆధారాలను సాక్ష్యాలను హైకోర్టు ముందుంచినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి వాదనలు జరిగాయి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం సృష్టించిన ఈ లగచర్ల దాడి ఘటనలో ఈ లగచర్ల ఘటనకు సంబంధించిన సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసును ఎదుర్కొనేందుకు ఏకంగా 10 కోట్ల రూపాయలు కేసీఆర్ విడుదల కూడా చేశారు. అంటే ఈ దాడికి ప్లాన్ చేసినప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు కూడా 10 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లుగా కూడా కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ మేరకు హైకోర్టు కూడా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏదైతే దాడి జరగడానికి ముందు నెల రోజుల ముందు ఏమేమి జరిగింది, ఈ దాడి ఘటనలోకి సంబంధించినటువంటి A1 గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా ఈ దాడికి కుట్ర పన్నారు, వీరి వెనుక గతంలో వీరు ప్రసంగించిన సమావేశాల్లో భూసేకరణను వ్యతిరేకించేందుకు అడ్డుకునేందుకు మన వెనుక కేటీఆర్ కేసీఆర్లు కూడా ఉన్నారన్న ప్రసంగాలు ఇచ్చినటువంటి ఆధారాలను కూడా కోర్టు ముందుంచింది. దీనికి సంబంధించినటువంటి లగచర్ల దాడికి సంబంధించినటువంటి అయితే కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టువేయాలంటూ లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన విచారణ కూడా కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ భూసేకరణ అడ్డుకోవడానికి ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్ సంబంధించిన వాళ్ళే కుట్రపూరితంగా పట్నం నరేందర్ రెడ్డి వేదికగా చేసుకుని పట్నం నరేందర్ రెడ్డి తన ముఖ్య అనుచరుడు అన్నటువంటి సురేష్ ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి సురేష్ ని రెచ్చగొట్టేందుకు అంటే ఈ దాడికి ప్లాన్ చేసేందుకు అక్కడికి పంపించాడు. ఎందుకంటే సురేష్ కు స్థానికంగా భూమి కూడా లేదు, మరి భూసేకరణకైనా ఎందుకు వెళ్ళాడు, దీనికి సంబంధించిన పట్నం నరేందర్ రెడ్డి సురేష్ తో దాదాపు 70 రోజులుగా 84 కాల్స్ మాట్లాడిన ఆధారాలను కూడా ఇక్కడ హైకోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇవన్నీ ఆధారాలు చూస్తే పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు కేసీఆర్ కేటీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా దాడి జరిగింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, దాంతో పాటుగా కలెక్టర్ మీద రెవెన్యూ అధికారుల మీద పెద్ద ఎత్తున దాడులు చేసి అత్యాయత్నం చేసేందుకు కూడా వీరంతా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్లుగా కూడా కోర్టుకు వివరించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ నేపథ్యంలో దాడి జరిగిన తీరును కూడా వాళ్ళు వివరించారు. దానికి సంబంధించిన కీలక వీడియోలను, వీళ్ళకి సంబంధించిన ఫోన్ కాల్కి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సంబంధించారు. అయితే
మొత్తంగా చూస్తే ఈ లగచర్ల దాడి ఘటన అనేది దీనికి సంబంధించిన ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఈ విధంగా చేశారంటూ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. హైకోర్టు మాత్రం ఈ తీర్పును రిజర్వ్ లో పెట్టింది. మరి ఇది పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో కీలకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కి సంబంధించిన పేర్లు కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు రిజర్వ్ ఉంది. తీర్పు వెలువడిన అనంతరం మరిన్ని కీలక పరిణామాలు ఈ లగచర్ల దాడి ఘటనలో కేసులో చోటు చేసిన అవకాశం ఉంది. కీలక ఆధారాలు సమర్పిస్తే మాత్రం మరి కేసీఆర్ లకు కూడా దీనికి సంబంధించిన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కలెక్టర్ను హత్య చేయడం ద్వారా కుట్ర పన్నినట్టుగా ప్రభుత్వం హైకోర్టులో కొన్ని ఎవిడెన్స్ సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం కుట్ర వెనుక కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తదుపరి ఈ కేసును ఎదుర్కొనేందుకు 10 కోట్లు కూడా విడుదల చేసినట్టుగా ప్రభుత్వం ఆరోపిస్తోంది. లగచర్లలో ఎలాంటి చర్చలకు తావు లేకుండా హింసాత్మక ఘటనలు ప్రేరేపించేలా వీరిద్దరు కూడా వెనుకుండి నడిపించినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. సో హైకోర్టులో ప్రభుత్వం ఈ మేరకు ఈ సంచలన స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా లగచర్ల ఘటనకు సంబంధించి సంచలనం చోటు చేసుకుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ఈ ఘటనను ప్రోత్సహించారని, ఏకంగా కలెక్టర్ హత్యకు ప్రేరేపించారు. తద్వారా ఇక ఈ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా ఈ కుట్ర పన్నారంటూ ప్రభుత్వం చాలా సీరియస్ అలిగేషన్స్ అయితే చేస్తోంది. హైకోర్టులో ఈ మేరకు సాక్ష్యాలు సమర్పించినట్టుగా తెలుస్తుంది, ఆధారాలు కూడా సమర్పించినట్టుగా తెలుస్తుంది. నరేందర్ రెడ్డి తన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ కొడంగల్ కోర్టు, కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్ సందర్భంగా ప్రభుత్వం తరపు లాయరు ఈ వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.